తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ మీద చేస్తున్న ధర్మ యుద్ధానికి మనమందరి నైతిక మద్దతు అవసరం. శత్రు మూకలపై పోరాడే శక్తి సామర్థ్యాలు సాంకేతిక పరిజ్ఞానం మన త్రివిధ దళాలకు మెండుగా ఉన్నాయి. ఆ పోరాటంలో ఉన్న సైనికులకు దేశానికి నాయకత్వం వహిస్తున్న గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి భగవంతుడి ఆశీస్సులు దైవ బలం మెండుగా ఉండాలని ప్రార్థించడం మన బాధ్యత అని ఆ పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు గ్రామంలో కొలువై ఉన్న సుప్రసిద్ధ కుమార సుబ్రహ్మణ్య స్వామి శ్రీ లక్ష్మీ గణపతి ఆలయాలలో గౌరవ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు కందుల దుర్గేష్, అనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, అనపర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు, ఏపీటీ డీసీ డైరెక్టర్ శ్రీమతి గంటా స్వరూప, టీడీపీ ఇన్ఛార్జ్ మనోజ్ రెడ్డి, రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ జనసేన అధ్యక్షులు వై శ్రీనివాస్, రాష్ట్ర మహిళా నాయకురాలు ప్రియ సౌజన్య దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ జనసేన పార్టీ శ్రేణులు మరియు అనపర్తి నియోజకవర్గ ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక అడిగి వెనకేందమ్మా, ఒక అడిగి వెనకేండి, నేరుకు వచ్చేస్తుంది ఫైర్ వెనక్కుండండి. ఇంకా ఏమన్నా గురుగారు 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 ప్లీజ్. भारत माता के, 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 हर महादेव, भारत माता के, भारत माता के, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. ముందుగా బిక్కవోలులో వెలసినటువంటి కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో అభిషేక కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి అన్ని విధాలా మాకు సహకరించినటువంటి స్థానిక శాసనసభ్యులు భారతీయ జనతా పార్టీ నాయకులు శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీల నాయకురాళ్ళు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ప్రధానంగా ఇది మన పురాణ ఇతిహాసాల్లో మనకి చెప్పినటువంటి మాట, దేవతలకి సర్వసైన్యాధ్యక్షులు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి. సురుల్ని కాపాడి అసురుల నుంచి వారిని రక్షించినటువంటి సుబ్రహ్మణ్య స్వామి లాగే ఇవాళ దుష్ట ముష్కరులు ఈ భారతదేశం మీద ఉగ్రవాద దాడి చేస్తే దాని నుంచి మనందరినీ కాపాడుతున్నటువంటి నిజమైన సైన్యాధ్యక్షులు మన భారత సైనికులు. అటువంటి సైనికులు వారు చూపిస్తున్నటువంటి తెగువ, చేస్తున్నటువంటి త్యాగం, వీటిని దృష్టిలో పెట్టుకుని వారికి ఆత్మస్థైర్య ధైర్యాలు ఇవ్వాలనేటువంటి మాటతోటి, అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని రక్షించడానికి, భారతదేశాన్ని సమైక్యంగా ఉంచడానికి చేస్తున్నటువంటి ప్రయత్నానికి బాసటగా నిలబడతామనేటువంటి మాట చెప్పే విధంగా దక్షిణాపథాన ఉన్నటువంటి అన్ని షణ్ముఖ క్షేత్రాల్లో కూడా ఈ అభిషేక కార్యక్రమాలను చేయమని చెప్పి మా అధ్యక్షులు ప్రముఖ జాతీయవాది శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మాకు ఆదేశం ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈ జిల్లాలో, మన జిల్లాలో బిక్కవోలులో ఈరోజు కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకాలు చేసుకుని మేమందరం కూడా ఒకటే ప్రార్థించాం. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు
ఈ సువిశాల భారతదేశంలో భిన్న మతాలు ఉన్నాయి, భిన్న భాషలు ఉన్నాయి, భిన్న సంస్కృతులు ఉన్నాయి. వీటన్నిటినీ కలగలిపి ఒకటిగా నిలబెట్టి భిన్నత్వంలో ఏకత్వం తీసుకొస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి చేతులకు బలాన్ని ఇవ్వాలని, తద్వారా ఈ దేశాన్ని అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకెళ్లాలని, ప్రధానంగా శాంతి కాముక దేశంగా ఉన్నటువంటి ఈ దేశంలో ఏ రకమైన అరాచకం జరగకూడదనేటువంటి మాటని ప్రార్థించడం జరిగింది. దాంతోపాటు ఎవరైనా ముష్కరులు, తీవ్రవాదులు మన మీద దండెత్తితే మాత్రం ఏ రకంగా మనం ప్రతీకారం చూపించగలమో కూడా మన ఆపరేషన్ సింధూర్ ద్వారా మనం చూపించగలిగాం. నిన్న ప్రధానమంత్రి గారు చెప్పారు, మా తల్లుల నుదుట సింధూరం పోతే ఏ రకంగా మేము జవాబు చెప్తాం అనేటువంటి మాట చెప్పారు. ఇది కేవలం ఉగ్రవాదం మీద మనం చేస్తున్నటువంటి పోరాటం. ఇది మతానికి, దేశానికి సంబంధించింది కాదు. కానీ కేవలం ఉగ్రవాదులు ఎవరైతే ఈ రకమైనటువంటి తెగబడుతున్నారో వారిని మాత్రం ఉపేక్షించమనేటువంటి మాటని పూర్తి స్థాయిలో మనం నిరూపించే విధంగా కార్యక్రమాలు చేశాం. దానికి దైవబలం కూడా తోడవాలనేటువంటి ఆలోచనతో కేవలం ఇలాగే హిందూ దేవాలయాల్లో మాత్రమే కాదు, ముస్లింలకు సంబంధించినటువంటి ఏదైతే మసీదులు ఉన్నాయో అక్కడ, అదేవిధంగా క్రిస్టియన్కి సంబంధించినటువంటి చర్చిల్లో కూడా ఈ రకంగా జనసేన పార్టీకి చెందినటువంటి వివిధ మతాలకు చెందినటువంటి నాయకులందరూ కూడా ఆయా ప్రాంతాల్లో ఇలాంటి పూజలు చేయాలనేటువంటి మాట చెప్పాం. ఒకే మాట, ఒకే దేశం, ఒకే పద్ధతిగా మనం వెళ్ళాలనేటువంటి మాటతో మన అన్ని కులాలు కలుపుకుని, అన్ని మతాలు కలుపుకుని ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దీనికి దైవబలం మనకు తప్పనిసరిగా ఆశీర్వాదం ఇస్తుందనేటువంటి మాటను నమ్ముతూ దేశం సమగ్రతగా ఉండటానికి మనం అందరం కలిసి కృషి చేద్దాం అనేటువంటి మాటను తెలియజేస్తాం. మన పురాణ ఇతిహాసాల్లో మనకి చెప్పినటువంటి మాట, దేవతలకి సర్వసైన్యాధ్యక్షులు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి. సురుల్ని కాపాడి అసురుల నుంచి వారిని రక్షించినటువంటి సుబ్రహ్మణ్య స్వామి లాగే ఇవాళ దుష్ట ముష్కరులు ఈ భారతదేశం మీద ఉగ్రవాద దాడి చేస్తే దాని నుంచి మనందరినీ కాపాడుతున్నటువంటి నిజమైన సైన్యాధ్యక్షులు మన భారత సైనికులు. అటువంటి సైనికులు వారు చూపిస్తున్నటువంటి తెగువ, చేస్తున్నటువంటి త్యాగం, వీటిని దృష్టిలో పెట్టుకుని వారికి ఆత్మస్థైర్య ధైర్యాలు ఇవ్వాలనేటువంటి మాటతోటి, అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని రక్షించడానికి, భారతదేశాన్ని సమైక్యంగా ఉంచడానికి చేస్తున్నటువంటి ప్రయత్నానికి బాసటగా నిలబడతామనేటువంటి మాట చెప్పే విధంగా దక్షిణాపథాన ఉన్నటువంటి అన్ని షణ్ముఖ క్షేత్రాల్లో కూడా ఈ అభిషేక కార్యక్రమాలను చేయమని చెప్పి మా అధ్యక్షులు, ప్రముఖ జాతీయవాది శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మాకు ఆదేశం ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈ జిల్లాలో, మన జిల్లాలో బిక్కవోల్లో ఈరోజు కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకాలు చేసుకుని మేమందరం కూడా ఒకటే ప్రార్థించాం. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ సువిశాల భారతదేశంలో భిన్న మతాలు ఉన్నాయి, భిన్న భాషలు ఉన్నాయి, భిన్న సంస్కృతులు ఉన్నాయి. వీటన్నింటినీ కలగలిపి ఒకటిగా నిలబెట్టి భిన్నత్వంలో ఏకత్వం తీసుకొస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి చేతులకు బలాన్ని ఇవ్వాలని, తద్వారా ఈ దేశాన్ని అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకెళ్లాలని, ప్రధానంగా శాంతి కాముక దేశంగా ఉన్నటువంటి ఈ దేశంలో ఏ రకమైన అరాచకం జరగకూడదనేటువంటి మాటని ప్రార్థించడం జరిగింది. దాంతోపాటు ఎవరైనా ముష్కరులు, తీవ్రవాదులు మన మీద దండెత్తితే మాత్రం ఏ రకంగా మనం ప్రతీకారం చూపించగలమో కూడా మన ఆపరేషన్ సింధూర్ ద్వారా మనం చూపించగలిగాం. నిన్న ప్రధానమంత్రి గారు చెప్పారు, మా తల్లుల నుదుట సింధూరం పోతే ఏ రకంగా మేము జవాబు చెప్తామనేటువంటి మాట చెప్పారు. ఇది కేవలం ఉగ్రవాదం మీద మనం చేస్తున్నటువంటి పోరాటం. ఇది మతానికి, దేశానికి సంబంధించింది కాదు. కానీ కేవలం ఉగ్రవాదులు ఎవరైతే ఈ రకమైనటువంటి తెగబడుతున్నారో వారిని మాత్రం ఉపేక్షించమనేటువంటి మాటని పూర్తి స్థాయిలో మనం నిరూపించే విధంగా కార్యక్రమాలు చేశాం. దానికి దైవబలం కూడా తోడవాలనేటువంటి ఆలోచనతో కేవలం ఇలాగే హిందూ దేవాలయాల్లో మాత్రమే కాదు, ముస్లింలకు సంబంధించినటువంటి ఏదైతే మసీదులు ఉన్నాయో అక్కడ, అదేవిధంగా క్రిస్టియన్కి సంబంధించినటువంటి చర్చిల్లో కూడా ఈ రకంగా జనసేన పార్టీకి చెందినటువంటి వివిధ మతాలకు చెందినటువంటి నాయకులందరూ కూడా ఆయా ప్రాంతాల్లో ఇలాంటి పూజలు చేయాలనేటువంటి మాట చెప్పాం. ఒకే మాట, ఒకే దేశం, ఒకే పద్ధతిగా మనం వెళ్ళాలనేటువంటి మాటతో మన అన్ని కులాలు కలుపుకొని, అన్ని మతాలు కలుపుకొని ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దీనికి దైవబలం మనకు తప్పనిసరిగా ఆశీర్వాదం ఇస్తుందనేటువంటి మాటను నమ్ముతూ దేశం సమగ్రతగా ఉండటానికి మనం అందరం కలిసి కృషి చేద్దాం అనేటువంటి మాటను తెలియజేస్తున్నాం. గత కొంతకాలంగా భారతదేశంలో జరుగుతున్న పరిస్థితుల్ని, భారతదేశ సమగ్రతని, సార్వభౌమాధికారాన్ని విచ్ఛిన్నం చేయాలనే ఒక ఆలోచనతో జరుగుతున్న కుట్రలకి, కుతంత్రాలకి వ్యతిరేకంగా
ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏదైతే భారత సైన్యం పాక్ సైన్యాన్ని తిప్పికొట్టిన నేపథ్యంలో భారత సైన్యానికి మనోస్థైర్యాన్ని ఇవ్వాలి, ఆయురారోగ్యం ఇవ్వాలి. అదేవిధంగా నరేంద్ర మోడీ గారి ఆశయానికి మనందరి సంకల్ప బలం తోడవ్వాలనే ఉద్దేశంతో ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు షణ్ముఖ క్షేత్రాల్లో ఈరోజు పెద్ద ఎత్తున పూజలు నిర్వహించి తద్వారా మనోస్థైర్యాన్ని నరేంద్ర మోడీ గారికి భారత సైన్యానికి ఇచ్చే విధంగా భగవంతుడిని ప్రార్థించాలని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మరి పర్యాటక శాఖ మంత్రులు, సాంస్కృతిక శాఖ మంత్రులు పెద్దలు శ్రీ కందుల దుర్గేష్ గారు ఇవాళ బెక్కువలు రావడం జరిగింది. వారికి హృదయపూర్వకంగా అనపర్తి నియోజకవర్గం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇవాళ పెద్ద ఎత్తున భారతదేశం ఏదైతే ఆర్థికంగా రక్షణ రంగంలో పెద్ద ఎత్తున అభివృద్ధి సాధిస్తున్న నేపథ్యం, గతానికి ఇవాళకి భిన్నంగా ఇవాళ ఆర్థిక వ్యవస్థలో 3వ స్థానానికి చేరిన నేపథ్యంలో భారతదేశ అస్థిరత్వాన్ని దెబ్బతీయాలనే ఒక దుష్ట సంకల్పంతో ఇవాళ అనేక మంది భారతదేశంపై దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఇటీవల జరిగిన పహల్గామ్లో ఏదైతే అమాయకులు ఉన్నారో వారిని మట్టుబెట్టడం, ఎవరైతే భారతీయ మహిళల రక్త సింధూరాన్ని, నుదుట సింధూరాన్ని తుడిచివేశారో ఆపరేషన్ సింధూర పేరుతో ఇవాళ ఉగ్రవాదుల్ని మట్టుబెట్టిన ఘన చరిత్ర ఇవాళ నరేంద్ర మోడీ గారిది, భారతీయ సైన్యాన్ని. వారికి మరింత స్థైర్యాన్ని ఇవ్వాలి. ఇవాళ అంతర్జాతీయంగా భారతదేశం ఎదుగుతున్న తీరుని దెబ్బతీయాలనే ఆలోచనల్ని సమసిపోవాలి. తద్వారా భారతదేశం మరింత ఉజ్వలంగా భవిష్యత్తులో ముందుకు వెళ్ళాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ భారతదేశం అగ్రగామి దేశంగా తీర్చిదిద్దబడాలనే సత్సంకల్పంతో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. వారి కార్యక్రమంలో ఇవాళ మేమందరం కూడా భాగస్వాములు కావడం అదృష్టంగా భావిస్తూ, ఈ నరేంద్ర మోడీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం, ఈ దేశం సుభిక్షంగా ఉండాలి, ఈ దేశం అంతర్జాతీయంగా అద్భుతమైన ప్రగతి సాధించాలని ఆకాంక్షిస్తూ ఇవాళ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రులు శ్రీ కందుల దుర్గేష్ గారు ఈ ఆలయానికి రావడం మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే తూర్పు చాళుక్యుల కాలం నాటి ఆలయం. ఈ దాదాపుగా ఆ రోజుల్లో బెక్కవోల్లో 108 శివాలయాలు వారు ప్రతిష్ఠించారనేది చరిత్ర చెబుతా ఉంది. మరి అవన్నీ అయి ఇవాళ 3 శివాలయాలు, 3 శివలింగాలు మాత్రమే ఇక్కడ లభ్యమవుతున్న పరిస్థితి. ఇక్కడ అదేవిధంగా లక్ష్మీ గణపతి స్వయంభూ, అది కూడా అత్యద్భుతంగా మరి భక్తుల సేవలు అందుకుంటా ఉంది. ఇక్కడికి 3 కిలోమీటర్ల దూరంలో గొల్లల మావిడాళ్ళలో ఒక కుటుంబం చేత 2 కుటుంబాలు 2 ఆలయాల్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడం జరిగింది. ఒకటి రామాలయం, ఒకటి సూర్యనారాయణమూర్తి ఆలయం. ఇవన్నిటి మధ్యన కూడా 3 కిలోమీటర్ల రేడియస్ మాత్రమే ఉంది. ఇవన్నిటినీ టెంపుల్ టూరిజం హబ్ కింద దీన్ని డెవలప్ చేయాలి, పెద్ద ఎత్తున టెంపుల్ టూరిజం అని ఇక్కడ అభివృద్ధి చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని గజేంద్ర సింగ్ షెకావత్ గారిని ఇప్పటికే నేను కోరడం, పురంధరేశ్వరి గారితో కలిసి వెళ్ళి కోరడం జరిగింది. దానికి తమ వంతు సహకారం రాష్ట్ర పర్యాటక శాఖ నుంచి కూడా మంత్రి గారిని అందించమని సవినయంగా కోరుకుంటూ, ఇక్కడ ఈ ఆలయ అభివృద్ధి కోసం, లక్ష్మీ గణపతి ఆలయ అభివృద్ధి కోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ దేవాదాయ శాఖ నుంచి 3 కోట్ల రూపాయలు మంజూరు చేయడానికి సంసిద్ధంగా ఉంది. విలేజర్స్ నుంచి అక్కడ సైట్ ఏదైతే ఎక్వేషన్ కావాల్సి వచ్చిందో ఆ సైటు ఎక్వైర్ చేయమని దేవాదాయ శాఖ మంత్రి గారు కూడా చెప్పడం, ఆ దిశగా ఇక్కడ బెక్కవోలు గ్రామంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యక్తులు రాజకీయాలకు అతీతంగా ఇవాళ ఆ స్థలాన్ని సేకరించడానికి ముందుకు వచ్చారు. త్వరలోనే ఆ కార్యక్రమం పూర్తవుతుంది. ఆ తర్వాత ఎమ్యూనిటీస్ అభివృద్ధి చేయడానికి దుర్గేష్ గారు, షెకావత్ గారి ఆధ్వర్యంలో, పురంధరేశ్వరి గారి నాయకత్వంలో ఈ ప్రాంతాన్ని పెద్ద ఎత్తున పర్యాటక అభివృద్ధిగా, అదేవిధంగా టెంపుల్ టూరిజంకి డెవలప్ చేసే దిశగా వారి వంతు సహకారం అందించమని ఈ సందర్భంగా, ఈ ఆలయాన్ని వారు సందర్శించిన సందర్భంగా వారికి సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ వారికి వినతి పత్రాన్ని సమర్పించుకోవడం జరుగుతుంది.